అజ్ఞానమున అగ్ని చేత మిక్కిలి తప్పించేటువంటి నరులకు తాపమును పోగొట్టి పరమశాంతిని కలగజేసేటువంటి వాడు గురువు. కనుక అటువంటి గురుదేవులకు నమస్కారము అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆత్మజ్ఞానము లేక మానవులు అగ్ని వంటి తాపత్రయము చేత పరితపిస్తూ ఉన్నారు. తాపత్రయం అంటే 3 రకాలు. ఆధ్యాత్మిక తాపము, ఆధ్యాత్మికము వలన అంటే దేహేంద్రియములు వానికి కలిగేటువంటి వ్యాధులు, వాత కఫ పిత్తాది దోషములు, ఇవన్నీ ఆధ్యాత్మిక తాపము అంటారు. ఆది భౌతిక తాపము అంటే భౌతికంగా ఏదైనా సరే మనకు జరిగేటువంటి ఇబ్బందులు, జంతువుల వలన కానీ పశుపక్షాదుల వలన కానీ వచ్చేటువంటి ఇబ్బందులు, వాటి వలన కలిగే భయము, కష్ట నష్టాలు. ఆది దైవికము అంటే హఠాత్తుగా సంభవించేవి, యాక్సిడెంటల్గా పిడుగుపాటులు కానీ, లేకపోతే భూకంపం కానీ, అగ్ని ప్రమాదం కానీ, సునామీలు కానీ, తుఫాన్లు కానీ, అవి మన చేతులవి కాదు. అది ఆది దైవికం అంటారు. అంటే శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ ఆధ్యాత్మిక తాపంలోకి వస్తున్నాయి. అలానే సాటి మనుషులో లేకపోతే పశుపక్షాదుల ద్వారాన వచ్చేవి భౌతికమైన తాపము. మనం ఊహించని రీతిలో జరిగేవి ఆది దైవిక తాపాలు. ఎక్కడో నీడ కోసం నుంచుంటే చెట్టు కొమ్మ విరిగి పడిపోయింది, లేకపోతే నదికి వెళ్ళాం మొసలి పట్టుకుంది, భూకంపం వచ్చింది, తుఫాన్ వచ్చింది, అట్లాంటివి. ఈ విధమైనటువంటి తాపముల చేత పీడింపబడుతూ ఉంటారు సమస్త మానవులు కూడా. ఈ 3 ఏదో ఒక తాపము చేత బాధిస్తూ ఉంటుంది. ఈ 3 అనుసరించి వేదాంతంలో త్రివిధ దుఃఖములను చెప్తూ ఉన్నారు. ఏమిటవి అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఇంద్రియాలు వాని వృత్తులు, తద్విషయాలు, ఇవన్నీ కూడా. ఆది భౌతిక దుఃఖము, ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఇంద్రియాలు వాటి విషయాలు దానికి సంబంధించినటువంటివి దుఃఖము. ఆది భౌతిక దుఃఖము అంటే పంచభూతాత్మకమైనటువంటి దృశ్యానికి సంబంధించినటువంటి దుఃఖము. ఆది దైవిక దుఃఖము అంటే ఏదైనా మనకి జరగరానివి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కలిగేటువంటి దుఃఖము. ఈ దుఃఖాలన్నింటికీ ఏమిటి కారణం? తాపాలకు, త్రివిధ తాపాలకు, త్రివిధ దుఃఖాలకు ఏమిటి కారణము? అజ్ఞానము చేత, రాగద్వేషాది ప్రవృత్తుల చేతనే కలుగుతున్నాయి ఇవన్నీ కూడా. జ్ఞానికి ఇవన్నీ దుఃఖాలు ఉండవు. జ్ఞానికి ఏ దుఃఖము లేదు. ఆధ్యాత్మిక దుఃఖం ఉన్నదా? ఆధ్యాత్మిక దుఃఖం అంటే, ఆధ్యాత్మిక తాపం అంటే దేహేంద్రియాల వలన కలిగేటువంటివి అన్నారు కదా, అనారోగ్యాల వలన కలిగేటువంటివి. వాటి గురించి మహాత్ములు ఎప్పుడైనా బాధపడ్డారా? జ్ఞానికి అంటే దేహానికి మనకి వచ్చినట్టే ఆ వారి దేహానికి కూడా అనారోగ్యం వస్తుంది. కానీ అజ్ఞాని బాధపడినట్టు జ్ఞాని బాధపడడు. అది తేడా. గొప్ప గొప్ప మహానుభావులకి క్యాన్సర్లు ఉన్నాయి. రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి, జిల్లెలమూడమ్మకి క్యాన్సర్. అదేమిటి మరి? అది ఆధ్యాత్మిక తాపము, ఆధ్యాత్మిక దుఃఖంలోకి వచ్చినప్పటికీ దాని వలన అజ్ఞాని దుఃఖపడతాడు, జ్ఞాని దుఃఖపడడు. క్యాన్సర్ వచ్చింది, అయ్యో భగవానికి క్యాన్సర్ వచ్చిందని ఆ వైద్యం చేసి ఈ వైద్యం చేసి, ఒక ఆయన ఆయుర్వేదం డాక్టర్ ఎవరో వచ్చి మందు లిస్ట్ రాసేట. మళ్ళాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయ్యా ఇవన్నీ అన్నారంట. ఆ లిస్ట్ చూసి అవన్నీ ఎక్కడి నుంచి సమకూరుతాయి మనకి, అయినా ఏమిటి వచ్చింది అంటారు, మీరు రాలేదా అన్నారంట. క్యాన్సర్ పుండు వచ్చిందంటే మీరు వచ్చినట్టే అది వచ్చింది అన్నారంట. అందుకని దుఃఖం లేదు జ్ఞానికి. సర్పవృచ్చికాదుల చేత, జంతువుల చేత భయం ఉన్నదా? లేదు. ఆ విధమైన భయం కూడా లేదు. రాకాడి బాబా గారిని మాస్టర్ గారు అడుగుతారు, అమ్మో ఇంత మహారణ్యంలో ఎలా ఉంటున్నారండి బాబాయ్, సత్య భయం వేస్తుంది కదా, అసలు భయం అంటే ఏమిటో నాకు తెలియదయ్యా అన్నారంట.
పాకలపాటి గురువు గారు చింతపల్లి అడవుల్లో. అదే రాకాడి బాబా దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే ఆయన అదే అన్నారు, మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారండి, ఇక్కడ ఒంటరితనమే ఉంది శివ, మీరందరూ మనుషులతో పాటు ఉన్నా ఒంటరిగానే ఉంటారు, మేము ఒంటరిగా ఉన్నా అందరితో ఉన్నట్టే అన్నారండి. అందుకని ఆ విధమైనటువంటి భయము దుఃఖము కూడా వాళ్ళకి ఉండవు. అన్నిటికన్నా భయంకరమైన వాడు మనిషే, ఇవేమి భయంకరమైనవి కాదన్నారట అడవిలో జంతువులు. మనిషి కన్నా భయంకరం డేంజర్ ఇంకెవడూ లేడన్నారంట. అందుకని అరణ్యాల్లో ఎలా ఉంటున్నారు, భయం మీద. బజార్కి వెళ్ళాలన్నా కూడా జతకొస్తావా, ఇంట్లో నుంచి బజార్కి వెళ్తా కూడా జతకు కావాలి, గుళ్ళోకి వెళ్తా కూడా జతకి ఎవరు లేదని రాత్రి రాలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నానని రాలేదు. ఈ బజార్లో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తా కూడా జత కావాలి. అందుకని అసలు ఈ లోకంలోకి మనం వచ్చేటప్పుడు జత ఎవరన్నా వచ్చారా, పోయేటప్పుడు ఎవరన్నా జత వస్తారా? అట్లనే ఉంటుంది ఏదైనా. ఎందుకు మనం భయపడుతున్నాం, వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? భయానికి కారణం ఏమిటి? వాళ్ళు దేహంతో ఉన్నారు, మనం దేహంతో ఉన్నాం. వారి దేహానికి అనారోగ్యం వస్తుంది, వారి దేహానికి ఇబ్బంది కలుగుతుంది, మన దేహానికి ఇబ్బంది కలుగుతుంది. కానీ మనం దుఃఖంతో భయంతో కుమిలిపోతున్నాం. వాళ్ళకి ఆ దుఃఖము లేదు, ఆ భయము లేదు. అదే జ్ఞానికి అజ్ఞానికి భేదము. అంటే జ్ఞాని శరీరానికి కూడా వస్తాయి అవన్నీ, అయినా బాధ భయము ఉండవన్నమాట. అలానే హఠాత్తుగా సంభవించే ఏవైనా సరే, కుంభవృష్టి కురుస్తూ ఉంటే బాబా గారు ఆగమంటే ఆగిపోయింది, దానికి కూడా వారికి భయం ఉండదు. శిథిలమైపోయిన మసీదు పడిపోతుంటే ఆగమంటే ఆగిపోయింది. భయపడిన వాళ్ళంతా లేచి పడిపోయారు, సౌండ్ రాగానే అమ్మో ఏంటో పడిపోతుందని. పడితే పడిపోయింది, ఏమైంది, బాబా గారు అక్కడే ఉన్నారు, మనమే ఆయనతో పాటే అనుకున్నారా? ఎంతమంది అనుకున్నారు? కొద్దిమంది మిగిలారు, అందరూ లేచి పరుగు పెట్టారు. అటువంటి భయాలు కూడా వాళ్ళకు ఉండవు. ఇంకా అసలు ఏ భయము ఉండదు, ఏ దుఃఖము ఉండదు. ఎవరికి అంటే జ్ఞానికి. మరి మనకెందుకు అన్నిటికీ భయాలే, మనకెందుకు అన్నిటికీ దుఃఖం? మనం అజ్ఞానంతో ఉన్నాం గనక. దేహం ఉండడం కాదు కారణం, అజ్ఞానం కారణం. దేహం ఉన్నా కూడా జ్ఞానికి భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. కనుక బాధ లేకుండా, భయం లేకుండా, దుఃఖం లేకుండా పోవాలి అని అంటే ఏం కావాలి అంటే ఇల్లు వాకిళ్ళు కావాలా, ధన సంపద కావాలా, పదవి కావాలా? లేకపోతే ఏది కాదు, అవేమీ కాదు. కేవలం అజ్ఞానము పోతే భయం పోతుంది, దుఃఖం పోతుంది. అజ్ఞానము చేతనే మనకి రాగద్వేషాలు, అజ్ఞానము కారణముగానే దుఃఖము, భయము, అశాంతి. అందుకని అజ్ఞానం పోతే శాంతిగా ఉంటుంది. అట్టి వారికి గురుదేవుడు మహాపవిత్రమైన గంగా నది లాంటి వాడన్నమాట. గంగలో స్నానం చేస్తాం, ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. అందులో మంచి వేసవకాలం దిగామనుకోండి, ఇంకా నీళ్ళలోకి దిగితే రాబుద్ది అవుతుందా? తాపం విపరీతమైన వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? కొంతమంది అయితే ఊరికి నీళ్లు కొట్టుకుంటూ ఉంటారు ఆ తాపానికి భరించలేక, లేకపోతే తడిగొడ్డేసుకుంటారు, ఆరాటం వచ్చేస్తుంది అంటారు కదా. అంటే గంగలో దిగినప్పుడు మనకి ఆరాటం పోయి తాపం పోయి హాయిగా ఎలా ఉంటుందో బయటికి రావాలని అనిపించదు ఎంతసేపు అయినా. అలానే గురుదేవుడు అనే గంగలో మనం గనక స్నానం చేస్తే, జ్ఞానస్వరూపుడకు గురుదేవుడు ఉపదేశించిన తత్వజ్ఞానం అనే గంగలో మునిగితే, గురువు బోధించినటువంటి తత్వాన్ని శ్రవణ మనన నిధిధ్యాసలు సలిపితే పరమశాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఏ తాపం ఉండదు. గంగలో దిగితే తాపం పోయి హాయిగా ఉన్నట్టు. గురుదేవుడు ఉపదేశించేటువంటి జ్ఞానామృతంలో మనం వాలలాడాలి. జ్ఞానగంగ. సత్సంగం అనేది ఏమిటి? జ్ఞానగంగ. ఆ సత్సంగం అనేటువంటి జ్ఞానగంగలో మునిగితే ఏది బాధ ఉండట్లేదు, తాపం ఉండట్లేదు, ఎవరికీను హాయిగా ఉంటుంది. రోజు సత్సంగం వినేవాడు దేనికి టెన్షన్ పడట్లేదు. ఏది జరిగితే అదే జరుగుతుంది. ఏమంటే 100 ఇదంతా మనకేది ప్రాప్తమో అదే జరుగుతుంది, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే, దేంతో ఎవరికి రుణమో అంతవరకే అని నిశ్చింతగా హాయిగా ఉంటున్నారు. అంటే వేడిగా ఉన్నప్పుడు, తాపంగా ఉన్నప్పుడు గంగలో దిగితే హాయిగా ఉన్నట్టు,
ఈ జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏవైతే బాధలు ఇబ్బందులు ఉన్నాయో ఆ తాపము పోవాలి అంటే గురుదేవుని యొక్క ఉపదేశము అనే జ్ఞానగంగలో మనం ఓలలాడాలి. అప్పుడు పరమశాంతిగా ఉంటుంది. అటువంటి జ్ఞానగంగలో మనం మునకలు వేస్తే దుఃఖత్రయం అనేటువంటిది నశించిపోతుంది. దుఃఖత్రయం అంటే పైన చెప్పినట్టు ఆది దైవిక తాపము, ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము ఇవన్నీ నశించిపోతాయి. కనుక పరమతత్వోపదేశము, గురువు చెప్పేటువంటి తత్వాన్ని ఏదైతే ఉన్నదో దానిని అది మనకేం చేస్తుందంటే విజ్ఞాన దృష్టిని కలిగిస్తుంది. విజ్ఞాన దృష్టిని కలిగిస్తుంది. అజ్ఞాన దృష్టితో ఉన్నాం మనం. అజ్ఞాన దృష్టితో ఉన్నప్పుడు గురువు యొక్క బోధలు వింటే విజ్ఞాన దృష్టి కలుగుతుంది. విజ్ఞాన దృష్టి కలిగినప్పుడు ఇంకా ఇది భయం ఉండదు. అలానే ఇక్కడ అగ్ని అన్నారు. అగ్ని అంటే దావాగ్ని. అజ్ఞానమనే అరణ్యంలో తాపత్రయ దావాగ్ని చేత దహింపబడే జీవులకు జ్ఞానమనే అఖండ వృష్టిని కురిపించి పరమశాంతిని కలిగించేవాడు గురువు. దావానలం అంటే పెద్ద మహారణ్యం అంటుకుందనుకోండి, దాన్ని ఆర్పాలంటే ఏదో పొయ్యిలో కట్టెలు ఆర్పాలంటే కాసిన చెంబుడు నీళ్లు తెచ్చి పోస్తే ఆరిపోతుంది. దావానలం అంటే మహారణ్యం తగలబడిపోతుంటే, ఆ మధ్యన ఏదో దేశాల్లో తగలబడినాయి అడవులు, పెద్ద పెద్ద అడవులు తగలబడినాయి. అమెరికాలోనూ అక్కడ లాస్ ఏంజల్స్లోనూ. ఎంత అగ్ని, ఎంత ప్రళయం. అలాంటి అగ్ని జలముతో చల్లార్చినట్లుగా, మామూలు అగ్ని అయితే చల్లారుతుంది, దావానలం అయితే ఎక్కడైనా తెచ్చిపోస్తాం, ఎన్ని నీళ్లు పోస్తాం. అలానే మనం ఏం చేస్తున్నాము అంటే మనిషి అజ్ఞానం అనే అరణ్యంలో తాపత్రయం అనేటువంటి దావాగ్ని చేత దహించబడిపోతున్నాడు, కాలిపోతున్నాడు దావానలంలాగా. అప్పుడు మహారణ్యాలు అంటుకొని తగలబడుతూ ఉంటే పెద్ద పెద్ద నీటి ట్యాంకర్లు వెళ్ళి ఎట్లా ఆర్పాలో అలానే గురుదేవులు ఏం చేస్తారంటే జ్ఞానం అనేటువంటి అఖండ వృష్టిని కురిపిస్తాడు గురువు. అఖండ వృష్టి. అప్పుడు మనలో ఉండే తాపత్రయాగ్ని ఏమవుతుంది? తాపత్రయం అనే అగ్ని చల్లబడిపోతుంది. లేదంటే ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైన, ఆది భౌతికమైన, ఆది దైవికమైన ఏ తాపం ఉన్నా మనిషి శాంతిగా ఉండలేడు. మనిషి శాంతిగా ఉండలేడు. దేహం బాగోపోయి రోగం, రొప్పో, జబ్బు వచ్చినా బాధ, దుఃఖం. లేదు ఏదో పాము వల్ల, లేకపోతే జంతువు వల్ల, మృగం వల్ల, సాటి మనిషి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయంటే అప్పుడు బాధేగా, అదొక బాధ. ఇక జంతువుల కన్నా సాటి మనుషుల వల్ల కలిగే బాధలు ఎక్కువ నిజం చెప్పాలంటే. జంతువులంటే అంత దానివల్ల పెద్ద ఎప్పుడో కానీ ప్రమాదం ఎప్పుడు వచ్చేస్తుంది. మా జంతువుల వల్ల మనుషులకి అతి తక్కువ ఎప్పుడో. సాటి మనుషుల వల్లే ఎక్కువ ప్రమాదం. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, మాట ఇబ్బందులు, మనసు ఇబ్బందులు, ఏమో అక్కడిదిక్కడ చెప్పి గొడవలు పెడతాడు, ఇక్కడిదక్కడ చెప్పి గొడవలు పెడతాడు, నానా రకాల రభస. ఇంట్లో ఒకళ్ళకి శృతిమతులు ఉండవు, ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడదు, ఒకళ్ళు చెప్పింది నేను చెప్పింది వేదం అంటే నేను చెప్పింది వేదం అంటారు, నేను పట్టుకున్న కొందేళ్ళకి 3 కాళ్ళు అంటారు. అసలు ఏమన్నమ్మా మా కొంపలో మనసే అది లేదు, ఎటన్నా పోవాలనిపిస్తుందమ్మా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకని అది ఏమన్నా సామాన్యమైన విషయమా? రోగం రొస్టు కన్నా కూడా మనసు ఇంకా ఇబ్బంది పడిపోద్ది. అలాంటివి ఉంటాయి. అందుకని ఇలాంటి ఏదో ఒక దుఃఖంతో, బాధతో మనిషి దహింపబడిపోతూ ఉంటే గురుదేవుల యొక్క జ్ఞానం అనేటువంటి అఖండ వృష్టి, ఆ సత్సంగం విను, గురుదేవుల యొక్క జ్ఞాన బోధ వింటే అప్పుడు నీలో ఉండే తాపం చల్లారిపోతుంది. గురుదేవుని మహాపవిత్రమైన గంగానది ఏ ప్రకారం ఎవరు స్నానం ఆచరించినా మరి అపవిత్రముగాక పాపాత్ములను కూడా పవిత్రులను చేస్తున్నట్లుగా తమను ఆశ్రయించిన వారందరినీ కూడా జాతి మతభేదాలు లేక పాపాత్ములను కూడా పునీతులను చేయగలిగినటువంటి వాడు గురువు. అట్టి సర్వతాప శాంతి హరుడు, సర్వతాప శాంతి హరుడు, అన్ని తాపములను నశింపజేసే హరుడు. నశింపజేస్తాడు హరుడు అంటే. ఏం నశింపజేస్తాడు గురువు అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపాలన్నింటినీ నశింపజేస్తాడు. ఆ తాపం చల్లారిపోతే ఎంత హాయిగా ఉంటుంది, ఆ తాపం చల్లారిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది.
అటువంటి ఆనందాన్ని నీకు ప్రసాదించి పరమశాంతిని కలిగిస్తాడు గనక అందుకోసం గురువుకి నమస్కారము. తస్మై శ్రీ గురవే నమః. తాపత్రయాగ్ని తప్తానాం అశాంత ప్రాణినాం ముదే గురురేవ పరా గంగా తస్మై శ్రీ గురవే నమః. పరమానందాన్ని ప్రసాదిస్తాడు. పరాగంగా, గురువే గంగ. గురువు నోటి నుంచి ప్రవహించే ఆ జ్ఞానమే గంగ. ఆ జ్ఞానమనే గంగ మన చెవి ద్వారా లోపలికి ప్రవేశించిందంటే మన హృదయంలో ఉండే తాపత్రయాలన్నింటినీ నశింపజేస్తుంది, చల్లార్పుతుంది. అప్పుడు మనం శాంతిగా, హాయిగా, ఆనందంగా ఉంటాము. కనుక అటువంటి గురుదేవులకు సదా ప్రణమిల్లుచున్నాను. తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడు ఈ శ్లోకంలో మనలో ఉండే తాపత్రయాలను నశింపజేసి శాంతిని ప్రసాదించే జ్ఞానగంగా స్వరూపము అని చెప్పారు. లౌకికమైన తాపము గంగా జలంతో చల్లబడినట్టుగా అజ్ఞానం అనేటువంటి కారణంగా మనలో పేరుకున్నటువంటి ఈ ఏదైతే ఉన్నదో తాపత్రయాగ్ని చల్లారాలి అంటే, తాపత్రయాగ్ని చల్లారాలి అంటే గురుదేవుల ముఖ కమలము నుండి వెలువడిన జ్ఞానగంగా దానికి పరిష్కారం చేస్తుంది గనక అటువంటి గురువుకు నమస్కారం అని చెప్పారు. తర్వాత రాబోయే శ్లోకంలో సకల అజ్ఞాన కాల సర్పద్రష్ట సర్వజన విష సర్వస్వహరుడని, జ్ఞానస్వరూపుడని, తర్వాత శ్లోకంలో సర్వలోక పూజ్యుడని చెప్తారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధంగా గురువు యొక్క గొప్పతనము, గురువు యొక్క ప్రతిభ, గురువు యొక్క శక్తి సామర్థ్యాలు తెలియజేస్తున్నది గనక గురుభక్తులందరూ గురుగీత శ్రద్ధాభక్తులతో వినాలి. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అత్రిసునందన రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.